బీసీలకు రిజర్వేషన్ల పెంపు వారి రక్షణ కోసం చట్టం తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీసీలకు 34% రిజర్వేషన్ల కల్పనకు చట్టం ముసాయిదా రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. ఇందులో పలు అంశాలపై అమాత్యులు చర్చించారు. గత ప్రభుత్వంలో బీసీ నేతలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని మంత్రులు అన్నారు. బీసీలకు తెలుగుదేశం 34% రిజర్వేషన్లు గతంలో అమలు చేస్తే వైసీపీ దాన్ని 24% తగ్గించిందని మండిపడ్డారు. 34% రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోగా రిజర్వేషన్ల చట్టం ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నో బీసీ సంక్షేమ పథకాలతో పాటు బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా అన్నిట్లోనూ ఉంచింది కూడా చంద్రబాబు నాయుడు గారే. గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఆ రోజు మేము ఆ చట్టాన్ని చేస్తామని పెద్దలందరూ చెప్పారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ గురించి కూడా ఏ విధంగా చేయాలి, ఏమి అన్న విషయాన్ని ఈరోజు చర్చించుకున్నాం. ఇట్లా ఏం చేయాలా ఏమనేది ఒక డిస్కషన్ చేశాం. ఆస్తులు కాపాడటానికి కానీ, మాన ప్రాణాలు కానీ, అదేవిధంగా అక్రమ కేసులు కానీ ఏ రకంగా మన బీసీలకి ఉపయోగపడుతుందో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదేవిధంగా 34% ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కల్పించారు. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకెళ్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24% దిగజార్చడం. దాని మీదట ఇవాళ ఏ రకంగా మనం చేయొచ్చు. ఎందుకంటే మేము ఆ రోజున సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులు వాదించుకోవడానికి కోట్లాది రూపాయలు ఇచ్చి జాతీయ స్థాయి లాయర్లు పెట్టుకున్నారు, కానీ కనీసం బీసీల కోసం ఒక లాయర్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి. దానికోసం ఇవాళ మేము ఒక మంచి వాదనలు వినిపించడానికి, అలాగే 34% రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఎలా చేసుకుంటూ ముందుకెళ్లాలనేది మిగతా రాష్ట్రాలు కూడా పరిశీలన చేసుకుని చట్టపరంగానే ముందుకెళ్ళాలి.